అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు కానీ చూసినట్లయితే, మొదటగా ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకున్నట్లయితే, పల్లెల్లో పనుల సందడి, అభివృద్ధి దిశగా గ్రామాలు పొరుగు. గ్రామాలకు వీడిన 5 ఏళ్ల గ్రహణం, 10 నెలల్లోనే మారిన ముఖ చిత్రం, ఉపాధిలో 10,000 కోట్ల వ్యయం, గ్రామాల్లో 26,000 మినీ గోకులాలు, 4,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో వినూత్న మార్పులు తెచ్చిన ప్రభుత్వం. 2028 నాటికి మొత్తం 90 లక్షల కుటుంబాలకు ఇంటింటికి కుళాయి నీరు. కేరళ ఆదర్శంగా పవన్ కళ్యాణ్ ప్రణాళికలు. పల్లెల్లో పనుల సందడి మొదలైంది. ఇప్పుడు దాకా చాలా పనులు జరిగినాయి, ఇంకా కూడా పెద్ద ఎత్తున పనులు మొదలయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 5 ఏళ్ల గ్రహణం అనేది గ్రామాలకు వీడినట్టేను. ఈ 10 నెలల్లోనే గ్రామాల యొక్క ముఖ చిత్రం మారిపోయింది. దాదాపు ఉపాధిలో 10,000 కోట్ల వ్యయం చేయడం జరిగింది. 26,000 మినీ గోకులాలను నిర్మించడం జరిగింది. సిమెంట్ రోడ్లు కూడా దాదాపు 4,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయడం కూడా జరిగింది. కేరళను ఆదర్శంగా తీసుకొని గ్రామీణ ఉపాధి పథకాన్ని ఉపయోగించుకొని ఇక్కడ డెవలప్ చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. భూదందాల్లో బాసులు, అసైన్డ్ చట్టాన్ని కాపాడాల్సిన ఐఏఎస్లే నాడు అడ్డగోలుగా దోచిపెట్టారు. వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు తలగ్గారు. ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టారు. పిఓటి చట్టం జీవో 596లో ఉల్లంఘన. 7 నెలల్లోనే 13,39,805 ఎకరాలకి విముక్తి. 5,74,306 ఎకరాల్లో ఉల్లంఘనల గుర్తింపు. ఇందులో రికార్డుల్లో లేని 2,64,000 ఎకరాలు. 13 జిల్లాల్లో అక్రమాలు. టాప్లో 4 సీమ జిల్లాలు. లోతైన విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ నివేదిక. ఎవరేమనుకుంటే మాకేంటి? ఏసీబీ కేసులో ఉన్న అధికారికే విజిలెన్స్. సీసీఎల్ఎఫ్లో తహసీల్దార్లు, ఇతర ఉద్యోగుల సర్వీసు. విజిలెన్స్ కేసులో పరిష్కార బాధ్యతలు. పోలవరం ప్రత్యేక అధికారిగా ఉండగా 2017లో తీవ్రమైన అవినీతి ఆరోపణలు. ప్రాసిక్యూషన్కు అనుమతి కోరిన ఏసీబీ. ఏమీ తేల్చకుండా నాంచిన గత ప్రభుత్వం. ఆ అధికారి విచారణకు ఇటీవలే అనుమతి. అంతలోనే అదే అధికారి కీలక పోస్టింగ్. రెవెన్యూ శాఖలో సరికొత్త వివాదం. అంటే గత ప్రభుత్వంలో ఏసీబీ విచారణ కోసం ఏ అధికారి కోసం అనుమతి కోరారో అదే అధికారికి అప్పుడు ప్రభుత్వం ఏసీబీ విచారణకు అనుమతి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క ఏసీబీ విచారణకు అనుమతి ఇస్తూనే మళ్ళీ అదే అధికారికి విజిలెన్స్ ఆఫీసర్గా కీలక పోస్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం దీన్ని వెంటనే మేలుకొని ఎవరేమనుకుంటే మాకేంటి అనే విధానంలో కాకుండా దీన్ని వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉంది. లేకపోతే చాలా అనర్థాలు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. కొడాలి నాని ఆరోగ్యం తీవ్ర ఆందోళనకరం. 3 రక్తనాళాలు బ్లాక్. సర్జరీ కూడా చేయలేని పరిస్థితి. హైదరాబాద్ ఏఏజీ నుంచి డిశ్చార్జ్. ఎయిర్ అంబులెన్స్లో ముంబైకి. కొడాలి నాని గత 5-6 రోజులుగా ఆరోగ్యం బాగలేక హైదరాబాద్లో ఏఏజీ ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్కి చేరడం జరిగింది. ఆ హాస్పిటల్లో పూర్తిగా పరీక్ష జరిపిన పిమ్మట 3 రక్తనాళాలు పూర్తిగా బ్లాక్ అయినట్టు, సర్జరీ కూడా చేయలేని పరిస్థితుల్లో ఆరోగ్యం ఉన్నట్టు చెప్పి వాళ్ళు ఏఏజీ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఎయిర్ అంబులెన్స్లో ముంబైకి తీసుకురావడం జరిగింది. రాబో 1-2 రోజుల్లో సర్జరీ జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పటి నుంచి కొడాలి నాని కూడా తీవ్రమైన ఆందోళనతో ఉన్నాడు. స్వతహాగా ఒంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఆందోళన, టెన్షన్లు కూడా కొలెస్ట్రాల్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. గుండెపోటు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సిస్కో నుంచి రవీంద్రారెడ్డి అవుట్. రాష్ట్ర ప్రాజెక్టుల నుంచి పక్కన పెట్టిన సంస్థ. ఇటీవల సిస్కో బృందంతో లోకేష్ వద్దకు రవీంద్ర. గతంలో టీడీపీ నేతలపై దూషణ చేసిన ఇప్పాల. విషయం తెలిసి సీరియస్ అయిన లోకేష్. సిస్కో యాజమాన్యానికి మంత్రి ఓఎస్డీ లేఖ.
మొన్న సిస్కో బృందం లోకేష్ గారితో కలిసి ఇక్కడ పరిశ్రమ కంపెనీ పెట్టేందుకు ఒప్పందం చేసుకోవడంతో ఆ లోకేష్ గారిని కలిసిన బృందంలో ఇప్పాల రవీంద్రారెడ్డి అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ ఇప్పాల రవీంద్రారెడ్డి అనే వ్యక్తి గత 5-6 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ మీద, లోకేష్ బాబు మీద, చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద విపరీతమైన ట్రోలింగ్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు పెడుతూ చెలరేగిపోవటం జరిగింది. అటువంటి వ్యక్తి సిస్కో బృందంలో వచ్చి లోకేష్ బాబుతో జరిగినటువంటి ఒప్పందంలో భాగస్వామ్యం కావటం, వెంటనే కేడర్ మేలుకొని దాన్ని లోకేష్ బాబుకు తెలియచేయటం, లోకేష్ బాబు దాని గురించి సీరియస్గా తీసుకొని సిస్కో యాజమాన్యానికి తమ ఓఎస్టీ ద్వారా లెటర్ రాయించడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి సిస్కో ఆంధ్రప్రదేశ్ బాధ్యతల నుంచి తొలగించడం జరిగింది. ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉండకుండా చేయడం జరిగింది. దంతెవాడలో ఎన్కౌంటర్, మహిళా మావోయిస్ట్ రేణుక మృతి. సిబీజీ ప్లాంటుకు తొలి అడుగు, రేపు కనిగిరిలో లోకేష్, అనంత్ అంబానీ శంకుస్థాపన. రాష్ట్ర వ్యాప్తంగా 500 సిబీజీ ప్లాంట్లు. రిలయన్స్ సంస్థ కంప్రెస్డ్ గ్యాస్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా 500 ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు కనిగిరిలో విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు, రిలయన్స్ అధినేత కుమారుడైనటువంటి అనంత్ అంబానీ ఇద్దరు కలిసి కూడా కనిగిరిలో ఆ ప్లాంట్కి శంకుస్థాపన చేసేటటువంటి అవకాశం ఉంది. ఇది చాలా ఉపయోగకరం. ఎందుకంటే గృహాల నుంచి వచ్చేటటువంటి చెత్తను మొత్తం కూడా వీళ్ళు ఉపయోగించుకొని గ్యాస్ తయారు చేయడం జరుగుతుంది. దీనివల్ల వ్యర్థ పదార్థాల యొక్క బాధ కూడా తప్పుతుంది. ఇప్పుడు చాలా టౌన్లలో, పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ చెత్త వ్యర్థం అనేది ఎక్కడ నిల్వ చేయాలనేది పెద్ద సమస్యగా మారింది. ఈ వ్యర్థాలన్నింటినీ ఉపయోగించి వీళ్ళు గ్యాస్ తయారు చేయడం అనేది ఒక పెద్ద గొప్ప విషయము. కాబట్టి ఇక ఈ వ్యర్థ పదార్థాల యొక్క నిల్వ అనేది కూడా సమస్య తీరేటటువంటి అవకాశం ఉంది. ఎవరిని వదలం, అన్ని దేశాలపైన ప్రతీకార సుంకాలు, ట్రంప్ పునరుద్ఘాటన, రేపటి నుంచి మూత ప్రారంభం, మినహాయింపుపై భారత్ ఆశలు, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఉత్కంఠ. ఎప్పుడైతే అమెరికా అధ్యక్షులుగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించాడో ఆ రోజు నుంచి కొన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాల వల్ల రాబో రోజుల్లో అమెరికా పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఇప్పుడే చెప్పలేము. కాబట్టి అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు, అంటే వాళ్ళు మా వస్తువుల మీద సుంకాలు వేస్తున్నారు కాబట్టి మేము కూడా సుంకాలు విధిస్తామని చెప్పి ప్రతీకార సుంకాలు వేయటం జరిగింది. రేపటి నుంచి ఈ సుంకాల యొక్క అమల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. భారతదేశం మినహాయింపు కోసంగా ఎదురు చూస్తుంది. మినహాయింపు మీద ఆశలు అనేవి ఉన్నాయి. మరి అది ఏమవుతుందో చూడాలి. వేతన జీవులకు పన్ను ఉపశమనం, 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మిన ఉండదు. టీడీఎస్, టీసీఎస్ నిబంధనలు, బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ తదితరాల్లోనూ కూడా మార్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. పోయిన నెలలో ఈ నెల మొదటి వారంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో వేతన జీవులన్నిటికీ కూడా 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఊరటనిచ్చేటటువంటి అంశం. ఈ పన్ను మినహాయింపు వల్ల సేవింగ్ ఖాతాలలో నిల్వ ఉంచుకునే డబ్బు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. దాంట్లో కూడా మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వృద్ధులకు ఆఫ్లైన్లో శ్రీవారి దర్శన టిక్కెట్లు, పాత విధానం పునరుద్ధరణకు టీటీడీ బోర్డు తీర్మానం. వీఐపీ బ్రేక్ దర్శన సమయం మార్పుపై వారాంతంలో ట్రయల్ రన్. అంటే ఇంతకుముందు గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వృద్ధులకు కూడా అక్కడ పోయి ఆధార్ కార్డు చూపెట్టడంతో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి దర్శన టోకన్లు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు గత ప్రభుత్వం వాటిని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చినట్టు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఆ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనాల్లో కూడా ఇంతకుముందు ఉదయం 5-5:30కు ఉండేవి. గత ప్రభుత్వం దాన్ని మార్చి మధ్యాహ్నం 10-10:30 గంటలకు పెట్టడం జరిగింది. దీనివల్ల వీఐపీలు కొంచెం ఇబ్బంది పడేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి 5-5:30కి వీఐపీ బ్రేక్ దర్శనం పెడితే ఎలా ఉంటుందనేది ఈ వారంలో ట్రయల్ రన్ నిర్వహించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇది ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు.
మరొక విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.